శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. నీ శిష్యుడు ద్రుపద మహారాజు పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుని చేత చక్కగా యుద్ధానికి సిద్ధమైనటువంటి పాండవ సేనను చూడుము. ఇది ఈ శ్లోకం తలకర్థం. యుద్ధానికి సిద్ధమైనటువంటి సందర్భంలో సుయోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడినట్టుగా సంజయుడు చెప్తాడు. యుద్ధానికి సిద్ధమైన ఎదురుగా ఉన్న పాండవ సేన 7 అక్షోహిణీలు, సుమారుగా అంటే 7 లక్షల మంది. మన సైన్యము 11 అక్షోహిణీలు. నీ దగ్గర విద్య నేర్చుకున్నవాడే అంత అద్భుతమైనటువంటి యుద్ధానికి పన్నాగము, ఏ సమూహాలు ఎక్కడ ఉండాలి, ఎవరి తర్వాత ఎవరు యుద్ధం చేయాలో రచన చేసి అంత సుందరంగా ఉంటే నీవు ఇంకెంత సుందరంగా చేయవచ్చు, మన బలగం ఎంత నీకు తెలుసు కదా అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తూ మాట్లాడినట్టుగా తెలియజేస్తుంది. సరే, ద్రుపదపుత్రుడు ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యుడు ద్రుపదుడు కూడా ఇద్దరు స్వాధ్యాయులు, అంటే ఒకే వయస్సు వాళ్ళు, ఒకే దగ్గర ఉన్నవాళ్ళు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ద్రోణాచార్యుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తాడు. తర్వాత ద్రోణాచార్యుడు అతని మీద యుద్ధం ప్రకటించి అతన్ని పరాభవం చేస్తే ఆ దృష్టద్యుమ్నుడిని సంతానంగా పొందడం కోసం ద్రుపద మహారాజు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలోంచి యజ్ఞప్రసాదంగా వాడిని పొందుతాడు. అలాంటి వాడు ఎదురుగా యుద్ధానికి ఉన్నాడు. అలాంటి వాడికి కూడా యుద్ధం ఎలా చేయాలో నేర్పిన వాడి గురువు ఎవరు అంటే ద్రోణాచార్యుడు. ఇలాంటి మహాభారతం ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఎవడి ధర్మాన్ని వాళ్ళు ఆచరింపజేసేటటువంటి దివ్యమైనటువంటి మహోత్కృష్టమైన స్థితి మహాభారతంలో జరిగింది. దాన్ని అయినప్పటికీ కూడా అలాంటి మహాభారతంలో ఉండేటటువంటి భగవద్గీత ఎన్నో ధర్మాలను బోధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నింటినీ గ్రహించి తరించండి. స్వస్తి, శుభం భూయాత్.